బ్రేకింగ్ న్యూస్ ట్యాంక్ బండ్ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా కాసేపట్లో ట్యాంక్ బండ్ వద్ద ఎయిర్ షో జరగనుంది. ఈ ఎయిర్ షోలో 9 సూర్యకిరణ్ విమానాలు పాల్గొంటాయి. అయితే ఎయిర్ షోని తిలకించేందుకు ఇప్పటికే నగర వాసులు ట్యాంక్ బండ్ కు క్యూ కట్టారు. అలాగే రాత్రి రాహుల్ సిప్లీగంజ్ అండ్ టీమ్ మ్యూజికల్ కాన్సర్ట్ ఉంటుంది. అందులో భాగంగానే ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఫుడ్ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఈ ఎయిర్ షోకి సంబంధించి ప్రస్తుతం ట్యాంక్ బండ్ వద్ద పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి, ప్రస్తుతం ట్యాంక్ బండ్ చుట్టూ పరిసరాలు ఏ విధంగా ఉన్నాయి? అలాగే ఎయిర్ షోని తిలకించేందుకు వచ్చిన ప్రజలేమంటున్నారు? హరికృష్ణ, ప్రసన్న, కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ట్యాంక్ బండ్ పైన ఎయిర్ షో నిర్వహించింది. ప్రపంచంలోనే అతి తక్కువ సామర్థ్యంతో ఎక్కువ సామర్థ్యంతో కూడుకున్న కేవలం 5 టీములు మాత్రమే ఇక్కడ ప్రపంచంలో ఉన్నాయి. 5 టీముల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టీం అయితే ఇక్కడ సూర్య కిరణ్ అయితే ఎయిర్కి సంబంధించిన షో అయితే చేయనుంది. సూర్యకిరణ్కి సంబంధించిన వెహికల్ అయితే ప్రస్తుతం ఇక్కడికి పెద్ద ఎత్తున అయితే ప్రజలు వచ్చారు. వారితోటి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఫస్ట్ టైం కదా, ఎట్లా అనిపిస్తున్నది ఇక్కడ చూడడానికి వచ్చారు కదా? ఎక్కడి నుంచి వచ్చారు? యాక్చువల్లీ ఐ డోంట్ నో తెలుగు. ఓకే, అయితే ప్రజలు ఎక్కువ పెద్ద ఎత్తున అయితే ఇక్కడికి వచ్చిన సందర్భాలు కనిపిస్తున్నాయి. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా అనిపిస్తుంది? మేము సికింద్రాబాద్ నుంచి వచ్చినాం. బాగుంది. ఇప్పుడు స్టార్ట్ ఎప్పుడైతుంది? ఎప్పుడైతే ఎదురు చూస్తున్నారా? మొత్తం పబ్లిక్ ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రజలంతా కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇక కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు భయ్యా? కాసే सुचित्र कैसा इधर अभी देखने हैं. अभी देखेंगे कैसा लगता है. कैसे क्यूरियोसिटी कैसे है? अच्छा है, बच्चों को बहुत इंटरेस्ट है देखने के लिए. किड्स आर इंटरेस्टेड. फर्स्ट टाइम है? फर्स्ट टाइम देख रहे हैं. कैसा लग रहा है? अच्छा लग रहा है. अभी तक देखते हैं अभी कैसा आता है शो. చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నామంటూ కూడా అందరూ చెప్తున్నారు. అయితే ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి కూడా వీరంతా కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీటితో ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారితో మాట. ఎట్లా అనిపిస్తుంది? చాలా థ్రిల్గా చింతల నుంచి వచ్చాం. గతంలో ఎప్పుడైనా చూసారా? ఎట్లా గతంలో ఎప్పుడు చూడలేదు. లాస్ట్ 2 days బ్యాక్ ఐ థింక్ రిహార్సల్స్ చేసినట్టున్నారు. అది మాత్రం చూశాను. బట్ వెరీ నైస్ షో. ఐ థింక్ అందుకనే పిల్లల్ని తీసుకుని వచ్చాను. అది ఇంటి గతంలో ఎప్పుడైనా టీవీలో చూసారు కానీ ఫస్ట్ టైం ఇక్కడ చూడడం అంటే క్యూరియాసిటీ తోటి ఉందా? భయ, మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? చూపిస్తారు కదా. Feel like very happy. First time our Telangana government they conducted this type of program. Never conducted in our Telangana state. And the world class 5 teams only there in our all over countries. The best team of Hyderabad. That is a special brand of Telangana. Now we are so exciting. Now this all our crowd also very excellent. Our Telangana state government also giving good facilities to public. They easily come to the get show. It's very good. Now first time I come in this area, I feel very happy. So, and this show also very excited to eagerly now waiting. 1 hour to I am waiting here. So I feel very happy and crowd also very enjoying this type of programs also. They enjoy the people and the brand of Telangana state. That is also we are so exciting this show. I feel very happy. ఏం పేరు నీ పేరు? ఎక్కడి నుంచి వచ్చాం? షణ్ముఖ. ఎట్లా అనిపిస్తుంది ఈ షో చూడడానికి వచ్చావు కదా? బాగుంది. ఎట్లా అంటే ఎదురు చూస్తున్నావా? టీవీలో ఎప్పుడైనా చూసావా ఇట్లాంటి షో? ఎట్లా మరి ఆసక్తికరంగా ఉందా? ఇంట్రెస్టింగ్ ఉందా? ఏ క్లాస్ చదువుతున్నావు? థర్డ్ బ్లూ బెల్. ఎట్లా ఎవరెవరు వచ్చారు ఇక్కడికి? మమ్మీ, డాడీ, అక్క, చిన్నక్క. మీరు చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది ఈ షో? అంటే ఇట్లా ఫస్ట్ టైం వచ్చానండి, నేను ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైము. టీవీలో అయితే చూస్తాం కానీ లైవ్లో అయితే చూడాలని వచ్చాము, ఎలా ఉంటుందని. ఇంకా స్టార్ట్ అవ్వలే, దానికోసమే చూస్తున్నాం. అంటే తెలంగాణలోనే ఫస్ట్ టైం కదా ఇట్లాంటి షో చేయడం. ఎట్లా అంటే ఎట్లా అనిపిస్తుంది?
ఎక్సైటింగ్గా అనిపిస్తుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని చూస్తున్నాం. పిల్లలకి చూపిద్దామని తీసుకొచ్చాం అనమాట. తెలంగాణలోనే ఫస్ట్ టైం ఈ యొక్క షో స్టార్ట్ చేయడం చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అంతేకాకుండా హైదరాబాద్ బ్రాండ్ను పెంచే విధంగా అయితే ఉందని కూడా చెప్తున్నారు. భయ ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే కోటిలో ఉంటామన్న. ఎట్లా ఉంది, ఎట్లా అనిపిస్తున్నది? అదే వెయిట్ చేస్తున్నాం. ఎందుకు రావాలనిపించింది ప్రత్యేకంగా, అంటే ఈ షోకు ఏమన్నా? మోస్ట్ ఆఫ్ ద టైం హైదరాబాద్లో ఎక్కువ పెట్టలేదు ఎయిర్ షో. సో ఫస్ట్ టైం పెట్టారు కదా, చూద్దామని వచ్చాం. చాలా హ్యాపీగా ఉంది. స్టార్ట్ అయితే చూద్దామని వెయిట్ చేస్తున్నాం అప్పటి నుంచి. కాంగ్రెస్ గవర్నమెంట్ 1 year పాలన ఎట్లా ఉంది? బాగానే ఉంది, కానీ రైతుల పరంగా కొంచెం ఇబ్బంది పెడుతున్నట్టు వస్తున్నారు. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం. ఇక్కడ చాలా వరకు కూడా బైనాక్లోస్ కూడా తెచ్చుకున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము దిల్సుఖ్నగర్ నుంచి వచ్చామండి. ఎట్లా ఉంది? ఈయన కోసం వచ్చాం, ఈయన అడగండి చెప్తారు క్లియర్గా. చెప్పండి. I'm really happy to come here to watch the air show and I'm eagerly waiting to be started. బైనాక్లోస్ కూడా తెచ్చుకుంటున్నారు. Yes. క్లియర్ వ్యూ గురించి ఓకే చెప్పండి, ఎవరెవరు వచ్చారు? మేము మా ఫ్యామిలీ అంతా వచ్చామండి, నలుగురం పిల్లల్ని తీసుకొని. ఎట్లా అనిపిస్తుంది? పిల్లల్ని తీసుకొని వచ్చారు కదా, చాలా ఫైన్. మేము వాళ్ళ గురించి వచ్చాము యాక్చువల్గా. ఫస్ట్ టైం తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నారు. అవును, అదే చాలా హ్యాపీగా ఉంది. వెయిట్ చేస్తాం. సో ప్రతి ఇయర్ కావాలని కోరుకుంటున్నాం యాక్చువల్లీ ఇట్లా. ఓకే, థ్యాంక్ యూ అండి. చాలా అంటే ప్రతి సంవత్సరం కూడా ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి కోరుతున్నారు. పెద్ద ఎత్తున అయితే ఇక్కడికి ప్రజలు వచ్చిన పరిస్థితి ఉంది. వారితో కూడా మాట్లాడించారు. I feel very overwhelmed, but अभी beyond time हो गया. 3 बजे 3 o'clock को बोले थे, but I'm feeling very overwhelmed because 6 को भी मैंने देखा था jet show. Like from my the jets that are flying right now is Surya Kiran jets. So I think I'm very happy and I don't know how to feel. I'm very excited and overwhelmed on the show that I'm witnessing. I'll be able to witness right now at this moment. So I think that will be really happy for us. Thank you. చాలా సంతోషంగా ఫీల్ అవుతారని చెప్పేసి అందరు చెప్తున్నారు. అయితే ఫస్ట్ టైం తెలంగాణలో ఏర్పాటు చేయడము, ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. బ్రదర్, ఎట్లా అనిపిస్తుంది? షో ఎట్లా ఉంది? ఏంటిది ఫస్ట్ టైం తెలంగాణలో పెట్టడం ఎట్లా ఫీల్ అవుతుంది? అదే వెయిట్ చేస్తున్నాం, ఎక్సైటెడ్గా. చాలా మంది కూడా చాలా ఎక్సైట్గా వెయిట్ చేస్తున్నామని చెప్తున్నారు. మరి కాసేపట్లో అయితే షో ప్రారంభం కానుంది. ఇక్కడ కొంతమంది చిన్నపిల్లలు కూడా చాలా ఎక్సైట్మెంట్ తోటి వచ్చారు, వారితో కూడా మాట్లాడారు. ఏం పేరు? నా పేరు సాక్షాత్. ఏం చూడడానికి వచ్చావు ఇక్కడికి? జెట్ షో ఫస్ట్ టైం వచ్చిన, మస్తు ఎక్సైట్ ఉన్నా. టీవీలో ఎప్పుడైనా చూసినావా? చూడలే, ఫస్ట్ టైం లైవ్ లో చూస్తున్నావు. అవును. ఎట్లా ఫీల్ అవుతున్నావు? ఎక్సైటెడ్ గా. ఏ క్లాస్ చదువుతున్నావు? 4th. మీ ఫ్రెండ్స్ వచ్చారు ఎవరైనా? ఎవరు రాలే. నీ పేరేం పేరు? నా పేరు రుద్రాక్ష. ఎవరెవరు వచ్చారు? నేను, మమ్మీ, డాడీ. ఎట్లా ఫీల్ అవుతున్నావు మరి? ఫైనల్ గా మరి కాసేపట్లో అయితే స్టార్ట్ అవుతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. వెళ్ళి చెప్తావా మీ ఫ్రెండ్స్ అందరికి నేను ఇట్లా చూసాని? ఏమని చెప్తావు? నేను ఆడికి ఫైటర్ జెట్ ప్లేన్ రూనికి పోయినా అని చెప్తా. ఎక్కడ చేసిరంటే? ట్యాంక్ బండ్ కాడ. పిల్లలు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా అని చెప్తున్నారు. అయితే కూడా మాట్లాడి చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఎల్బీ నగర్. ఎట్లా అనిపిస్తుంది? తెలంగాణలో ఫస్ట్ టైం కదా జెట్ షో ఏర్పాటు చేయడం. బాగుంది, డెవలప్మెంట్ బాగుంది. జరగలేదు, ఫస్ట్ టైం ఇలా అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకోటి ఇప్పుడు 1 year అవుతుంది కాబట్టి ఇది ఒక మొమెంటం లాగా అవ్వచ్చు. సో వీకెండ్ కూడా వచ్చింది, బాగా టైం పాస్ అవుతుంది. అంటే తెలంగాణలో ఫస్ట్ టైం కదా ఇట్లాంటి షో పెట్టడం, ఎట్లా అనిపిస్తుంది? ఏంటి ఎగ్జైట్మెంట్ తోటి ఉన్నారా? చాలా ఎగ్జైట్మెంట్ తోటి ఫీల్ అవుతున్నారని చెప్తున్నారు. కుటుంబ సభ్యులతో అందరూ కూడా ఇక్కడికి కలిసి వచ్చాము. ఈ యొక్క ఎయిర్ షో చూడడానికి చాలా సంతోషంగా ఉంది. మనతో పాటు చెప్పండి భయ్య, ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా? రంగారెడ్డి అన్న డిస్టిక్. చాలా బాగుంది. ఆల్రెడీ రిహార్సల్ చూసాం మా ఆఫీస్లో. నిన్న మొన్న 2 days నుంచి నడుస్తున్నాయి హిమాయత్ నగర్లో మా ఆఫీసు. రిహార్సల్స్ కూడా బాగా అనిపించినాయి. దాని గురించి ఇంట్రెస్ట్ వచ్చి స్పెషల్లీ ఇప్పుడు వీకెండ్ ఇది చూద్దామనే వచ్చాము, ఇక్కడికి డిస్టిక్ నుంచి వచ్చాం.
అంటే తెలంగాణలో ఫస్ట్ టైం కదా ఇట్లాంటి ఏర్పాటు చేయడం ఎట్లా అనిపిస్తుంది? ప్రభుత్వం తరపు నుంచి అయితే ఇదే ఫస్ట్ టైం ఇక్కడ నుంచి సంబరాలు బాగుంటాయి. ఈ ఎయిర్ షో అయినా బాగా నచ్చింది మాకు, రిహార్సల్స్ కూడా నచ్చినాయి. దాని గురించి వీకెండ్ మంచిగా ఎంజాయ్ చేద్దామని చూద్దామని చెప్పేసి వచ్చాం. రైట్. ఇటు కుటుంబ సభ్యులతో పాటు పెద్ద ఎత్తున అయితే వీళ్ళంతా సంతోషంగా ఉంది. మరి కాసేపట్లో అయితే ఈ ఎయిర్ షో స్టార్ట్ అవుతున్నది కాబట్టి చాలా సంతోషంగా ఎదురు చూస్తున్నాం ఈ యొక్క ఎయిర్ షో గురించి అని చెప్పేసి ఇక్కడ ట్యాంక్ బండ్ వద్ద ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రసన్న, థ్యాంక్ యూ హరికృష్ణ.